హలో అందరికి. మీరు నా వీడియోస్ కింద రెగ్యులర్ గా కమెంట్స్ లో మీ డౌట్స్ అయితే అడుగుతుంటారు కదా. అలా మీరు అడిగిన డౌట్స్ లో మీరు పెట్టిన కమెంట్స్ లో నుంచి ముఖ్యమైన క్వశ్చన్స్ ని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటది, దాన్ని చాలా మంది అడుగుతుంటారు. రిపీటెడ్ గా పెట్టిన కమెంట్స్ వాటిని నేను పిక్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో కొంచెం స్పెషల్ బికాస్ ఎందుకంటే నేను రోజు పెట్టే వీడియోస్ ఎలా ఒక టాపిక్ తీసుకుంటాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలా వీడియోస్ చేశాను ఇన్ని రోజులు. కానీ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఇలా మీరు పెట్టిన కమెంట్స్ కి నేను ఆన్సర్ ఇస్తూ వీడియో చేయబోతున్నాను అనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఎందుకు అనుకున్నాను అంటే, ఇప్పుడు నేను మీకు కమెంట్ కి రిప్లై ఇచ్చాను అనుకోండి, మీకు ఒక్కరికి ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. ఇలా వీడియో చేశాను అనుకోండి, అందరికి కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ ఆ డౌట్స్ మీకు కూడా రావచ్చేమో, మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కదా. మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఈ వీడియోలో ఉందేమో చూద్దాం. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. జెన్యూన్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ చేసి మీ డౌట్ ఏముందో ఈ వీడియో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక కమెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే అడిగారు. అసలు నేను ఇచ్చే రిప్లైస్ లో ఒక 10 క్వశ్చన్లకి మళ్ళీ ఆ కమెంటే ఉంటది. అలా ఆ క్వశ్చన్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, అక్క నేను ఇలా 2020లో 2015లో 2013లో ఛానల్ స్టార్ట్ చేశాను, మళ్ళీ దాన్ని స్టాప్ చేశాను, తిరిగి ఇప్పుడు వీడియోస్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, మరి వచ్చేసి నేను ఇక్కడ వీడియోస్ పెడితే తిరిగి నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే అడిగారు. సో దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే, ఒకసారి ఆ ఛానల్ ఒక అకౌంట్ స్టేటస్ ని చెక్ చేసుకోండి. ఆ ఛానల్ కి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏది ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు అందులో ఫ్రెష్ గా వీడియోస్ అప్లోడ్ చేసి మానిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు మానిటైజేషన్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసి అందులో అసలు సబ్స్క్రైబర్స్ లేరు, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటే గో విత్ న్యూ ఛానల్. సో న్యూ ఛానల్ అయినా క్రియేట్ చేసుకోండి, లేదా అందులో మీరు పెట్టుకున్నా కూడా మీకు మానిటైజేషన్ అవుతుంది, నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సిస్టర్ అయితే ఇలా అడిగారు. హాయ్ సిస్టర్, నా ఛానల్ వాచ్ అవర్స్ 4000 అయ్యి చాలా డేస్ అయింది. ఇప్పుడు 16K వాచ్ అవర్స్ ఉంది, అయినా మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకు సిస్టర్ చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే అడిగారనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు 16K వాచ్ అవర్స్ గెయిన్ చేశారు అంటే నిజంగా చాలా హ్యాపీ, గ్రేట్. అయినా కూడా మీకు ఇది మానిటైజేషన్ అవ్వలేదు అంటే మీరు వాచ్ టైం ని రాంగ్ ప్లేస్ లో చెక్ చేసుకుంటున్నారు నాకు తెలిసి. ఇక్కడ ఏంటంటే ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. ఇక్కడ మీరు వైట్ స్టూడియో ఓపెన్ చేయగానే మీకు వాచ్ టైం కనిపిస్తుంటది కదా, అది మన రియల్ వాచ్ టైం కాదు, అది మానిటైజేషన్ కి యాడ్ అవ్వదు అనమాట. బికాస్ ఎందుకంటే అక్కడ కనిపించేది లాస్ట్ 28 డేస్ డేటా మాత్రమే, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ షార్ట్ వీడియోస్ ఒక వాచ్ టైమ్, లాంగ్ వీడియోస్ ది, లైవ్ లది అన్నిటిది కలిపి అక్కడ చూపిస్తూ ఉంటది. నెక్స్ట్ అక్కడ చూపించేది కూడా మన రియల్ వాచ్ టైం కాదు. నెక్స్ట్ అనలైటిక్స్ లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, అది కూడా మన రియల్ వాచ్ టైం అయితే కాదనమాట. మరి ఎక్కడ చూసుకోవాలి ఏది మన రియల్ వాచ్ టైం అంటే, ఎర్న్ ఆప్షన్ లో ఉండేదే ఫైనల్ అనమాట. అక్కడ మీకు బ్లూ లైన్స్ లో పబ్లిక్ వాచ్ అవర్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. ఈ వాచ్ టైం కూడా షార్ట్ వీడియోస్ ఒక వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. సో ఇప్పటికి ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారనమాట. నా షార్ట్ వీడియోస్ ఉండింటాయి వాళ్ళ ఛానల్లో, నాకు వాచ్ టైం రాలేదు, వాచ్ టైం యాడ్ అవ్వలేదు, ఇక్కడ 16K చూపిస్తుంది, 20K చూపిస్తుంది అక్క అని చెప్పేసి చెప్తూ ఉంటారు. షార్ట్ వీడియోస్ ఒక వాచ్ టైం అనేది యాడ్ అవ్వదు. కింద మీకు వ్యూస్ అని చెప్పేసి సపరేట్ ఉంటది. ఇక్కడ మనకు షార్ట్స్ తో మానిటైజేషన్ వేరే ఉంటది, వాచ్ టైం ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు కంప్లీట్ చేయాలన్నమాట. సో అలా అక్కడ మీకు ఇక్కడ ఈ ఎర్న్ ఆప్షన్ లో కనిపించేది రియల్ వాచ్ టైం. అక్కడ మీరు వాచ్ టైం ని చెక్ చేసుకోండి. అక్కడ మీకు 4000 అయ్యి ఉండి ఉంటే గిన మీరు అప్లై చేసుకోండి. ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ రన్నింగ్ ఛానల్ కి పిన్ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చెయ్యాలి కొంచెం చెప్పండి సిస్టర్ అని చెప్పేసి ఈ కమెంట్ అయితే పెట్టారనమాట. సో ఒకవేళ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, మీరు రన్నింగ్ ఛానల్ కి పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు లాగిన్ పేజ్ లో ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ నొక్కితే మీరు మొబైల్ కి లింక్ చేసుకున్న రికవరీ మొబైల్ నెంబర్ కి లేదా జీమెయిల్ ఐడికి మీకు ఓటీపీ అనేది రావటం జరుగుతుంది. అప్పుడు మీరు పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు. ఈ విధంగా అయినా మార్చుకోవచ్చు, లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మీరు అక్కడ పైన మీ ప్రొఫైల్ పిక్ మీద నొక్కి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ లోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళి మీరు అక్కడ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు లాస్ట్ టైం 2 స్టెప్ వెరిఫికేషన్ వీడియో చేశాను, అందులో చూపించాను. ఆ విధంగా మీరు పాస్వర్డ్ అనేది మీ రన్నింగ్ ఛానల్ కి చేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి. చాలా మంది మానిటైజేషన్ కి వచ్చి అక్కడ పాస్వర్డ్ గుర్తు లేదని చెప్పేసి చెప్తున్నారు. పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఎవరికి కూడా చెప్పొద్దండి ఈ పాస్వర్డ్ గురించి, అంటే అన్నోన్ పర్సన్స్ కి ఇలా. అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
365 రోజుల్లో వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి సబ్స్క్రైబర్స్ లేకపోతే వాచ్ టైం తగ్గిపోతుందా? నేను మీ ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్ చేశానక్క అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే ఇలా అడిగారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 365 డేస్ లో మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వకపోతే కూడా మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోరు. ఇదొకటి. సో ఇక్కడ వాచ్ టైం తగ్గిపోతుందా అంటే ఎస్, డెఫినెట్ గా తగ్గిపోతుంది. బికాస్ ఎందుకంటే యూట్యూబ్ లాస్ట్ 365 డేస్ ఒక వాచ్ టైం ని కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ దీని ప్రాసెస్ ఎలా ఉంటది ఏంటి అనేది మీకు జస్ట్ చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ 365 డేస్ లో మీరు వాచ్ టైం కంప్లీట్ చేయలేదు అనుకుందాం. 366 డే లోకి మీరు అడుగు పెట్టారు అంటే ఇక్కడ మీకు ఫస్ట్ డే వచ్చిన వాచ్ టైం లెస్ అయిపోతుంది అనమాట. అలా మీరు కొత్త రోజుల్లోకి ఎంటర్ అయ్యే కొద్దీ పాత రోజుల్లో వచ్చిన వాచ్ టైం లెస్ అయిపోతుంది, తగ్గిపోతూ వస్తుంటది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఫాస్ట్ గా మళ్ళీ వీడియోస్ చేయాలి, వీలైనన్ని లాంగ్ వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్ చేస్తే మీకు మళ్ళీ వాచ్ టైం బ్యాలెన్స్ అయ్యి మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ చేయగలుగుతారు. అలా నెక్స్ట్ వచ్చేసి వీడియోలు అన్లిస్టెడ్ లో పెట్టి స్కెడ్యూల్ చేయటం మంచిదా, డైరెక్ట్ పబ్లిక్ చేయటం మంచిదా అని చెప్పేసి ఒకరు ఇలా అడిగారనమాట. ఒకే రోజు 3 లేదా 4 వీడియోలు అన్లిస్టెడ్ లో పెట్టి రోజుకొకటి చొప్పున స్కెడ్యూల్ చేసి అప్లోడ్ చేస్తే మంచిదా, లేదా డైరెక్ట్ పబ్లిక్ లో పెట్టి అప్లోడ్ చేస్తే మంచిదా, వ్యూస్ రావట్లేదక్క, కుకింగ్ స్టోరీస్ అండ్ బ్లాగ్ ఛానల్ అక్క నాది అని చెప్పేసి ఇలా అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్ గా మీరు ఖచ్చితంగా వీడియోలను ముందుగా అన్లిస్టెడ్ లో పెట్టి ఆ తర్వాత టైం స్కెడ్యూల్ చేసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. బికాస్ ఎందుకంటే ఇలా మనం స్కెడ్యూల్ లో పెట్టేసి అప్లోడ్ చేయటం ద్వారా మన సబ్స్క్రైబర్స్ కి నోటిఫికేషన్స్ ని పంపటం, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఆ క్వాలిటీని చెక్ చేసుకోవటం, ఇదంతా చాలా బాగుంటది అనమాట. డైరెక్ట్ గా మీరు పబ్లిక్ కొట్టేశారనుకోండి, ఇప్పుడు అక్కడ ఏదైనా కాపీరైట్ ఉందనుకోండి, కాపీరైట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఏదైనా తెలియకుండా యూట్యూబ్ పాలసీస్ కి అగెనిస్ట్ గా వీడియో ఉంది, కంటెంట్ ఉంది ఆ వీడియోలో అనుకోండి, మీకు అక్కడ రిస్ట్రిక్షన్స్ లోనే తెలిసిపోతుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే తెలిసిపోతుంది. డైరెక్ట్ గా పబ్లిక్ చేశారనుకోండి, నోటిఫికేషన్స్ కూడా ఫాస్ట్ గా వెళ్ళవు, లేదా ఆ వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీకు డైరెక్ట్ గా ఆ వీడియోని మీరు ప్రైవేట్ చేయడమో డిలీట్ చేయడమో ఇలా అన్ని చేయాల్సి వస్తుంది. అదేదో మీరు ముందే ప్రైవేట్ చేసుకొని లేదా అన్లిస్టెడ్ లో పెట్టుకొని అక్కడ రిస్ట్రిక్షన్స్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు స్కెడ్యూల్ లో ఒకే రోజు ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసే స్కెడ్యూల్ పెట్టుకొని మీరు టైం అనేది సెట్ చేసుకొని అప్పుడు మీరు పబ్లిక్ చేసుకుంటే బాగుంటది అనమాట. అలా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మైక్స్ గురించి చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. మన యూట్యూబ్ వీడియోలకి ఆడియో క్వాలిటీ చాలా ముఖ్యం. సో ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ లో మీరు మైక్ ఎత్తుకుతున్నట్లయితే బోయా BY M1 కాలర్ మైక్ అయితే చాలా బాగుంటది. ఇది మనకు 500-600 రూపీస్ లోనే వచ్చేస్తుంది, ట్రై చేయండి. ఒకవేళ మీకు వైర్లెస్ మైక్ కావాలి అనుకున్నట్లయితే K8 వైర్లెస్ మైక్ అయితే దొరుకుతుంది, ట్రై చేయండి. లేదు ఇంకాస్త బెటర్ క్వాలిటీ కావాలి అనుకున్నట్లయితే గ్రినారో లేదా బోయా వైర్లెస్ మైక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రతి వీడియోకి కూడా ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేస్తూ ఉంటా. మైక్, ట్రైప్యాడ్ ఇట్లాంటివన్నీ అవన్నీ మంచి రేటింగ్, మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. సో మీరు వాటి మీద కూడా క్లిక్ చేసి మీకు నచ్చిన మైక్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కావాలా? సో ఇక్కడ ఏంటి అంటే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఎటువంటి ఐడి ప్రూఫ్ అయితే ప్రజెంట్ అవసరం లేదు. ఇక్కడ మీకు ఒక జీమెయిల్ ఐడి ఉంటే చాలన్నమాట. మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకొని మీరు ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు అవసరం పడతాయి అంటే మీ ఛానల్ పెద్దగైన తర్వాత, మీరు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ని మీరు కంప్లీట్ చేసినప్పుడు, మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెడుతున్నారు అన్నట్లయితే ఇవన్నీ మనకు అవసరం పడతాయి. యాడ్సెన్స్ అకౌంట్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి అప్పుడు మనకు పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవి అవసరం పడతాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేడం మానిటైజేషన్ అవ్వకుండానే వీడియో స్టార్టింగ్ లో యాడ్ వస్తుంది మేడం, ఎందుకని ప్లీజ్ రిప్లై చేయండి మేడం. సో అవునండి, ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ మనకు కొన్ని సంవత్సరాల క్రితమే కొత్త రూల్ తెచ్చింది అనమాట. దాన్ని బట్టి ఇక్కడ మీ ఛానల్ కి మానిటైజేషన్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు వీడియోల పైన యాడ్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. బికాస్ ఎందుకంటే మనం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాం కాబట్టి యాడ్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇవి ఫ్రీ యాడ్స్ అనమాట. దీనికి మీకు ఎటువంటి రెవెన్యూ అయితే రాదు. మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టిన తర్వాత, మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఈ యాడ్స్ కి రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జ్యోతి, నేను ముగ్గులు వేస్తూ భాగవతం అలాంటి పురాణం కథలు చెప్పాలనుకుంటున్నా, అలా చెప్పొచ్చా? ఏం ప్రాబ్లం ఉండదా? మ్యూజిక్ వాడొచ్చా చెప్పండి అని చెప్పేసి అడిగారనమాట. యాక్చువల్లీ నేనే రంగోలీ ఛానల్స్ గురించి సపరేట్ వీడియో చేద్దామని ఉన్నాను. నేను ఆల్రెడీ కొన్ని ఛానల్స్ మానిటైజేషన్ చేశాను, అవి చూపించి మీకు చూద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా ఇది చాలా మంచి ఐడియా అనమాట. మీరు ముగ్గులు వేస్తూ అలాంటి స్టోరీస్ ఏవైనా చెప్పినప్పుడు చాలా బాగా ఎంగేజ్ అయ్యి మీ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మ్యూజిక్ విషయానికి వస్తే మీరు YT లైబ్రరీ మ్యూజిక్ అయితే యూజ్ చేసుకోండి. వాయిస్ ఓవర్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలి. కాపీరైట్ లేని మ్యూజిక్ యూజ్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ ప్లస్ ఈ మ్యూజిక్ ని మీరు ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. నా యూట్యూబ్ కి నేను వాయిస్ ఇవ్వను అండ్ కనిపించను, నేను యూట్యూబ్ చేసుకోవచ్చా చెప్పక్క. చూడండి, ఫేస్ చూపించరంట, వాయిస్ ఇవ్వరంట, పేమెంట్స్ ఏమో చేయాలంట. చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏ కంటెంట్ అయితే మనకు మీ అందరికి తెలిసిందే కదా, ట్రెండింగ్ లో ఉంది, చేసుకోవచ్చు. కానీ ఇందులో కూడా హ్యూమన్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. ఏ కంటెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఇవి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఆ వీడియోస్ ని చూడండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కంటెంట్ చేసే వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగితే దీనికి నేను ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు నడిచేది ఏదైనా ఒక వీడియో పెట్టేసి లేదా ఫోటో పెట్టేసి మ్యూజిక్ పెట్టేస్తే గినా మనకు ఒకప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చేది. కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మీరు ఫేస్ చూపించకుండా ఇది వాయిస్ లేకుండా మనీ సంపాదించాలి అనేది ఒక రకంగా చాలా కష్టం అన్నమాట. సో నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఫేస్ చూపించకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ అనేది తప్పకుండా ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇస్తేనే మీరు యూట్యూబ్ నుంచి మనీ అనేది తీసుకోగలుగుతారు. సో మన కష్టం ఏది పెట్టకుండా మనం యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో కష్టపడండి గైస్, కొంచెం వాయిస్ ఓవర్ ఇంప్లిమెంట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీరు కంప్లీట్ గా మీ ఓన్ వీడియోస్ పెట్టి మ్యూజిక్ పెట్టినా కూడా యూట్యూబ్ ఇప్పుడు మనకి మనీ ఇవ్వలేని పరిస్థితి అన్నమాట, ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. ఏ కంటెంట్ అయినా సరే, ఈ మాట చెప్తున్నా, వాయిస్ ఓవర్ అనేది పెట్టుకుంటే ఎన్ని రూల్స్ వచ్చినా కూడా మీకు మానిటైజేషన్ అవుతుంది. మీకు మానిటైజేషన్ కాకపోతే నా దగ్గరికి రండి, నేనే మీ తరపున పోరాడి నేను మీకు కంప్లీట్ గా మానిటైజేషన్ చేసేస్తా. బికాస్ ఎందుకంటే ఓన్ వీడియోస్ కి కూడా అప్పుడప్పుడు రీజులు పడుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో కూడా నేను మానిటైజేషన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఓకేనా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇక మీదట చాలా రాబోతున్నాయి అన్నమాట. ఇలా మీరు పెట్టిన కమెంట్స్ ని పిక్ చేసుకొని ఇలా వీడియోస్ చేస్తాను. బికాస్ ఎందుకంటే ఇదే డౌట్ చాలా మందికి ఉంటుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇక మీదట ఇలాంటి వీడియోస్ చేయమంటారా వద్దంటారా అనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.